నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు కార్యదర్శులకు గట్టిగానే క్లాస్ పీకారు మరొక్కసారి అనేది మనం వార్తలు చూస్తూ ఉన్నాము. అంటే 1.5 year అయినా సరే ఇంకా వాళ్ళ పనితీరుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అంత సంతృప్తిపరంగా లేరు, సాటిస్ఫాక్షన్ లేదు ఆయనకి. సో ఖచ్చితంగా పనితీరు మెరుగుపరుచుకోవాల్సిందే అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఏం చెప్తారు? అంటే జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రివ్యూలు చేయడం, సమీక్షలు చేయడం, ఎప్పటికప్పుడు వారి యొక్క ఫీడ్బ్యాక్ చెప్పడం, వారి నుంచి ఏదైనా లోపాలు ఉంటే సరిదిద్దే ప్రయత్నం చేయడం, వార్నింగ్లు ఇవ్వడం ఎప్పుడు జరిగే పని. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం మనం టార్గెట్స్ తొందరగా రీచ్ కావాలి, ఫైల్ క్లియరెన్స్ తొందరగా క్లియర్గా చేయాలి, జనంలోకి వెళ్ళాలి, సమస్యలు ఉండకూడదు, ఇవన్నీ వారు మాట్లాడుతున్నారు. సంతృప్తి శాతం, ప్రజల యొక్క సంతృప్తి శాతం 80% ఉండాలి. అంటే రాష్ట్రంలో ప్రజలు కనీసం 80% మంది ప్రజలు మనం రోజువారీ చేసే పరిపాలనలో డిపార్ట్మెంట్ లో తీసుకునే నిర్ణయాలు సంతృప్తిగా ఉండాలి అనేది వారి యొక్క టార్గెట్ గా చెప్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా నేను టాలరేట్ చేయని చెప్తున్నాను మంత్రులను, అధికారులను, ఇదే లాస్ట్ వార్నింగ్, ఇంకోసారి యాక్షన్లోకి వెళ్తాను, వీటిని నేనేం తప్పుపట్టను. కాకపోతే ప్రజల సంతృప్తి శాతం 80% ఉండాలి అంటే అధికారుల పనితీరు ఆధారంగా అయితే ఉండదు. అధికారుల పనితీరే సంతృప్తి శాతం అంటే అధికారులు బ్రహ్మాండంగా పనిచేస్తారు. పని అంటే ఏంటి? సంతృప్తి ఏంటి? ప్రజలకి సంతృప్తి అంటే తమ రోజువారీ అవసరాలు లేదా నిత్యావసర సరుకులు, వాళ్ళు రోజువారీ నగరాల్లో కానీ గ్రామాల్లో తిరిగినప్పుడు మౌలిక సౌకర్యాలు, ఏర్పాట్లు, తమ సమస్యలు, వీటి పట్ల సంతృప్తి చెందుతారు. మేము అడిగిన వెంటనే కలెక్టర్ స్పందించాడా లేదా అంటే దేనికి స్పందించాలి? కలెక్టర్ ఒక గ్రామస్తులు వెళ్తారు, మాకు రోడ్డు కావాలి, కలెక్టర్ వెంటనే స్పందించేస్తాడు. డబ్బులు లేకపోతే ఏం చేస్తారు? కలెక్టర్ స్పందించి ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మా ఊరికి రోడ్డు కావాలి, లేదా మా ఊరికి ఒక వాటర్ ట్యాంక్ కావాలి, లేదా మా నగరంలో పలానా రోడ్డు ముంతలు పడినాయి, ఇవన్నీ డబ్బుతో ముడిపడిన అంశాలు. ప్రజల సంతృప్తి సమస్యల పరిష్కారం ఆధారంగా ఉంటుంది. సమస్యలు పరిష్కరించేదానికి ఏది మూలం అంటే డబ్బు. కాబట్టి నిధులు కరెక్ట్ గా ఉండి అధికారులు సత్వరం స్పందిస్తే చంద్రబాబు గారు చెప్పినటువంటి 80% కాదు 90% కూడా సంతృప్తి శాతం వస్తుంది. కానీ కావలసిన వనరులు, సౌకర్యాలు కలెక్టర్లకు ఇవ్వకుండా లేదా అధికార యంత్రాంగానికి బదలాయింపకుండా కేవలం మీరు యాక్టివ్ గా ఉన్నా అంటే నష్టం కూడా వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు ప్రజల్లోకి వెళ్ళండి. ఇప్పుడు కలెక్టరు, మంత్రులు ప్రజల్లోకి వెళ్ళిపోతారు. ప్రజలు ఏమడుగుతారు? వచ్చారు కదా సార్లే సంతోషం అనుకుంటారా? వచ్చినప్పుడు సమస్యలు అడుగుతారు. కాబట్టి నిధులు, తగిన అధికారాలు, నిర్ణయాలతో సంబంధం లేని యాక్టివ్నెస్ ఒకసారి రివర్స్ గా అవుతుంది. నమ్మలు ఆఫీసులో కూర్చుంటే కనీసం అడిగే వాళ్ళని ఉండరు. కాబట్టి ప్రభుత్వం సంతృప్తి శాతం పెరగాలి అంటే ప్రజల అవసరాలు తీర్చే మౌలిక అవకాశాలని అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం బదిలీ చేయాలి. అయితే అధికారుల యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా ప్రజల ప్రభుత్వం యొక్క ఇమేజ్ ని నిర్ణయిస్తుంది. ఇప్పుడు దేనికి స్పందించలేదు అనుకోండి, కలెక్టర్ కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, ప్రభుత్వ అధికారులు, ప్రజలు ఏమడిగినా మినిమం స్పందన లేకపోతే అది కూడా అసంతృప్తి దారి తీస్తుంది. ఇక్కడ చంద్రబాబు గారు చెప్పిన పాయింట్ కరెక్టే. ఎందుకంటే అధికారులు రెస్పాన్సిబిలిటీగా ప్రజలకి అందుబాటులో ఉండడం, ఇవన్నీ కరెక్ట్. కొన్ని సందర్భాల్లో ప్రజల సమస్యలు ఇంటే కూడా సంతృప్తి చెందుతారు. కాబట్టి అది కరెక్టే, అది పాక్షిక కరెక్ట్. కానీ సంపూర్ణమైనటువంటి వారి కోరినది రావాలంటే మీరు ఇచ్చిన హామీలన్నీ కావడానికి ఇప్పుడు కలెక్టర్ గారు వస్తారు, సార్ మాకు 50 సంవత్సరాలు పూర్తయిన బీసీకి సంక్షేమ పథకాలు ఇస్తారన్నారు, ఎప్పుడు ఇస్తారు సార్ అనుకోండి. ఏం చేస్తారు పాపం? ప్రభుత్వం రిలీజ్ చేయకుండా. ఇప్పుడు కొన్ని చోట్ల మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపండి సార్ అని ఒకరు అడిగారు అనుకోండి, ఏం చెప్తారు కలెక్టరు, మంత్రి ఏం చెప్తాడు? కాబట్టి ప్రజల యొక్క సమస్యలన్నీ పరిష్కారానికి ఫైనాన్స్ తో ముడిపడి ఉంది. దాన్ని క్లియర్ చేస్తూ అధికారులు కానీ యాక్టివ్ అయితే చంద్రబాబు గారు చెప్పిన 80% వస్తుంది. కేవలం అధికార వ్యవస్థ యాక్టివ్ అయిపోతే ఒక 10%, 20% అది కూడా సంతృప్తినిస్తుంది. కానీ మెజారిటీ % సంతృప్తి అనేది ప్రభుత్వ విధానాలు, వాళ్ళ మౌలికమైన సమస్యల మీద ఆధారపడి ఉంటుందని ప్రభుత్వం గుర్తించకుండా దీని చుట్టే మొత్తం నడిపేసినట్టే అధికారులకు సరిగ్గా పనిచేయలేదు కాబట్టి, మంత్రులు యాక్టివ్గా లేరు కాబట్టి ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తే అది మీడియా వరకే పరిమితం తప్ప ప్రజల్లో అది పనిచేయదు. ఓకే, అంటే ఇప్పుడు మంత్రులు దేంట్లో అయితే వాళ్ళకి నైపుణ్యత ఉందో, వాళ్ళు ఆ శాఖలను సమర్థవంతంగా నిర్వర్తించగలరో అవన్నీ చూసే ఆయా శాఖలను ఆయా మంత్రులకు కేటాయించడం జరుగుతుంది. ఓకే, దట్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన
పరుగు లేకపోతే అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ చూసినట్లయితే ఖచ్చితంగా 100% వాళ్ళు నిజాయితీతో నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది. అవన్నీ ఆలోచించుకోకుండానే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మంత్రి శాఖలను అప్పగించేసి వాళ్ళు చేస్తారులే అనే కాన్ఫిడెన్స్ ఉంటే ఈ రోజు అది ఫుల్ఫిల్ చేయలేదు అని అనుకోవాలా? అంటే ముందుగా ఆలోచించలేదా? అంటే మంత్రులు కానీ అధికార వ్యవస్థ కానీ మీరన్నట్టు రెండు రకాలు. ఒకటి, వాళ్ళు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఏ సమస్య మీద అయితే బాధపడుతున్నారో, ఏ సమస్యను ప్రభుత్వం ద్వారా పరిష్కరించుకోవాలని అనుకుంటున్నారో, లేదా ఏ విషయం ప్రభుత్వం ద్వారా న్యాయం జరగాలని కోరుకుంటున్నారో, లేదా అన్యాయం జరిగిన విషయాన్ని రెక్టిఫై చేయాలని కోరుకుంటారో వాటికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఫస్ట్ ప్రభుత్వం చేయాలి. రెండోది, మీరు చెప్పిన ఇంపార్టెంట్ అంశం, కన్సల్ట్ మినిస్టర్స్ కానీ లేదా ఆ శాఖ అధికారులు కానీ ఎలా ఉండాలి? ఆ శాఖ పట్ల ఆసక్తి ఉండాలి. కొంతమందికి ఒక్కొక్క శాఖ పట్ల ఆసక్తి ఉంటుంది. మీకు అధికారుల్ని నియమించినప్పుడు గతంలో ఎటు జరిగేదంటే 10-15 ఏళ్ల క్రితం ఆ అధికారి యొక్క ఇంట్రెస్ట్ కూడా చూస్తారు. నేను ఇంట్రెస్ట్ తో చేసే పనికి ఇంట్రెస్ట్ లేకుండా చేసే పనికి వ్యత్యాసం ఉంటుంది, నేను ఎంత సమర్థుడైనా. కాబట్టి అధికారుల నియామకం, మంత్రుల నియామకం మరియు శాఖల కేటాయింపు అటు జరుగుతుందా? బహుశా అధికారుల నియామకం వరకు కొంత జరగచ్చు, కానీ శాఖలు మరియు మంత్రుల కేటాయింపు రాజకీయ ప్రాధాన్యత ఉంది కదా. ఈయనకి ఇస్తే ఆయన ఏమనుకుంటాడు, ఆయనకి ఇస్తే ఈమెనేమనుకుంటాడు, క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్ని చేసి దానికి టాప్ ప్రయారిటీ ఇచ్చేస్తున్నారు. కాబట్టి అప్పుడు మీకు ఎఫిషియన్సీ రాదు. ఇప్పుడు అధికారులు ఎట్టయింది, ఈయన వైసీపీ అధికారి, ఆయన తెలుగుదేశం అధికారి, ఇట్లా ముద్ర వేసేస్తున్నారు. దాంతో సమర్థమైన అధికారులు, ఇప్పుడు ఒక్కొక్క రాజకీయ అభిప్రాయంతో విభేదించే వాళ్ళు, సమర్థించే అధికారులు ఉంటారు, కానీ వాళ్ళ ఎఫిషియన్సీలో తేడా ఉండదు. గతంలో ఆ డివిజన్ ఉండేది కాదు. అధికార వ్యవస్థలో ఒక్కొక్క పార్టీ అధికారంలో ఒక్కొక్క కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటుంది ఆ మంత్రుల పైన, ముఖ్యమంత్రి పైన. వాళ్ళు ఉన్నా వాళ్ళకి కూడా కీలక బాధ్యత ఇచ్చి వాళ్ళ దగ్గర పని చేయించుకో, పని ప్రామాణికంగా ఉండేది, వాళ్ళకున్న రాజకీయ అభిప్రాయం ప్రామాణికంగా గతంలో ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఈ క్యాస్ట్ వాడు అయితే పలానా పార్టీ వాడు, ఈ క్యాస్ట్ వాడు అయితే పలానా పార్టీ వాడు, ఈయన గతంలో జగన్ దగ్గరకు ఉన్నాడు అని ముద్రేసి 110 సంఖ్యలో ఆఫీసర్లందరినీ బీఆర్లోనో ఇంకోతోనో పోస్టింగ్ చేయడారు. నీకు ఇంక ఎఫిషియన్సీ ఆడ ఉంటుంది. అంటే నాకు నచ్చినోడు అంటే నాకు నచ్చచ్చు ఆ ఆఫీసరు, ఆయన ఎఫిషియన్సీ సంబంధం లేకుండా నాకు నచ్చితే ఏమవుతుంది, బూమ్ ర్యాంక్ అవుతుంది. నాకు నచ్చకపోయినా ఎఫిషియన్సీ ఉంది అని కూడా బాగా పనిచేస్తాడు. సో ఈ విషయంలో కూడా మీరు అన్నట్టు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారంటే అది కూడా ఉండదు. నిధులు ఎవరు, నియామకాల్లో ఈ వ్యత్యాసాలు ఉంటాయి, కానీ సంతృప్తి శాతం మాత్రం ప్రజల నుంచి 80% రావాలంటే ఎట్ట సాధ్యం అవుతుంది? ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళకి కావచ్చు, లేకపోతే కార్యదర్శులకు కావచ్చు, ఈ 1.5 yearలో వార్నింగ్ ఇచ్చారు, క్లాస్ తీసుకుంటున్నారు అని మనం వినేది ఇది 3వ 4వ. అంటే ఒక్కసారి చెప్తే మన మంత్రులు వినట్లేదా అండి? చంద్రబాబు నాయుడు గారు మాటలను బేఖాతరు చేయట్లేదా? పదే పదే ఇదే అంశం గురించి ఎందుకు వార్నింగ్స్ మీద వార్నింగ్స్ ఇవ్వాల్సి వస్తుంది? ముఖ్యమంత్రులు, మంత్రులు వచ్చే అధికారుల మీద ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తారంటే 10% రియాలిటీ ఉంటుంది. వాళ్ళ నిర్లక్ష్యం, ఎఫిషియన్సీ లోపం, ఇన్ టైంలో రియాక్ట్ కాకపోవడం 10%. 90% రాజకీయ కారణం. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని మంత్రులను ఆగ్రహం వ్యక్తం చేశారనుకోండి. ఇప్పుడు ఉదాహరణకు ఏదో ఒక వైద్య శాఖలో ఆగ్రహం వ్యక్తం చేయాలనుకో, వైద్య శాఖలో ఒక సమస్య పైన ప్రజలు బాధపడతా ఉంటారు, అంటే ఫీజులు పెరిగాయనో ఇంకోటి ప్రజలు బాధపడుతుంటారు, వాళ్ళ కోపం ఉంటుంది. ఇప్పుడు వైద్య శాఖ మంత్రిని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారనుకోండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు, కొంత సంతృప్తి మాకు, ఎందుకంటే ఆ సమస్య పరిష్కారం కాదు, కన్సల్ట్ మంత్రిని అరిచినంటే సీఎం సీరియస్ గా ఉన్నాడు అని కొంత ప్రజల్లో డైవర్షన్ కావడానికి. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి పైన తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు చంద్రబాబు గారు. పత్రికలు వార్త వచ్చింది అనుకోండి, ఈ మామూలు రైతులకు గిట్టుబాటు లేని వాళ్ళు, అరటి రైతులకు, వీళ్ళందరూ ఏమనుకుంటే మా మంత్రి సరిగ్గా పనిచేయలేదేమో కాబట్టి చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేసి స్వల్పంగా అనుకుంటారు, కానీ రేపు తెల్లతో మళ్ళీ అదే వస్తుంది కదా. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవసాయంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య గిట్టుబాటు ధర లేకపోవడానికి వ్యవసాయ శాఖ మంత్రికి ఏమైనా సంబంధం ఉందా? ఎప్పుడు సంబంధం ఉంటుంది? ఎరువులు రాష్ట్రంలో కావాల్సిన రైతులందరికీ సప్లై చేసేసి వాళ్ళకి చేరలేదు అనుకోండి, అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి బాధ్యత, కన్సల్ట్ అధికారుల బాధ్యత ఉంటుంది. ఇప్పుడు 1,00,000 టన్నులు కావాలనుకోండి ఆంధ్రప్రదేశ్కి ఎరువులు, 50,000 టన్నులు తీసుకొచ్చి నువ్వు ప్రజల్లోకి వెళ్తే ఏ ఎఫిషియన్సీ ఉంటే మాత్రం ఏం చేస్తారు? అది 1,00,000 టన్నులు అవసరమైన 1,00,000 టన్ను 90,000 టన్నులు ఇచ్చేసినా అప్పుడు అధికారుల యొక్క ఎఫిషియన్సీ ఆధారపడి ఉంటుంది. కాబట్టి కావాల్సిన వనరులు ఇవ్వకుండా అధికారుల యొక్క ఎఫిషియన్సీని, అంటే కాకపోతే ఏముంటుందంటే సోన్ గారు బేసిక్ గా ముఖ్యమంత్రి, మంత్రులు, కలెక్టర్ గారు ఉంటాడు, కలెక్టర్ గారు కూడా ఎంఆర్ఓ వాళ్ళని పిలిచి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ ఉంటారు, మనం పేపర్ లో చూస్తుంటాం కలెక్టర్ ఆగ్రహం అనేసి. అంటే ఏంటి, ప్రజలు ఏదైనా సమస్య ఉంటే మా ఎంఆర్ఓలు చేయలేదేమో కలెక్టర్ పాపం స్పందించాడని కొంతకాలం అనుకుంటారు, శాశ్వతంగా జరగదు అది.
కానీ ఈ టాక్టిక్స్ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఉన్నదే. ఏదైనా సీరియస్ సమస్య ఇప్పుడు ఆ మంత్రుల పైన ఆగ్రహం, ఐఏఎస్ల పైన ఆగ్రహం, వాళ్ళని పట్టించుకోరు. ఐఏఎస్ ఆఫీసులు అంటుంటారు, సరే వాళ్ళు రాజకీయాల వాళ్ళది, మాదేం మేము ఎమ్మెల్యేకి పోవడం, వాళ్ళు పట్టించుకోరు. మంత్రులు ఉండాలి కాబట్టి ఆ ప్లేస్ లో గమ్మున ఉంటారు. కొన్ని సందర్భాల్లో అసంతృప్తి తెచ్చి బయట పోవాలి, లేదా మంత్రివర్గంలో తీసేపోతారని ముందే తెలుసుకున్నాను అనుకోండి, అప్పుడు రివర్స్ అవుతూ ఉంటారు. అట్టప్పుడు బయటపడుతుంది అసలు విషయాలు. కాబట్టి ఈ అసంతృప్తులు, ఆగ్రహాలు అనేది ప్రజల ఆగ్రహాన్ని మళ్లించడం కోసం, ప్రజల ఆగ్రహం యొక్క దారి మళ్లించడం కోసం, ప్రభుత్వం మీద ఉన్న ప్రజల ఆగ్రహం కాస్త ఆ మంత్రి పైనో అధికారి పైన చెల్లించి స్వల్పకాలికంగా వాళ్ళ వల్ల మాకు సమస్య వచ్చింది అనుకోవాలి, ఎంత స్వల్పకాలంగా అనుకుంటారు, మళ్ళీ అసలు సమస్య ముందుకు వస్తుంది. అండ్ ఇంకొక అంశము, సునీత గారి పిటిషన్ మేరకు వివేక గారి హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేయండి అంటూ కోర్టు ఆదేశించడం జరిగింది. ఎప్పటికీ దీనికి ఒక కొలిక్ వస్తుందంటారు? సునీత గారు, వివేకానంద రెడ్డి గారు వాళ్ళ కుమార్తె ఒక పిటిషన్ వేసినట్టున్నారు. మీకు సుప్రీంకోర్టులో గతంలో వేసినారు ఇదే పిటిషన్. ఏంటంటే విచారణలో మరింత కోణం లోపలికి వెళ్ళాలి, ఇంకా చాలా మందిని విచారించాల్సిన పరిధిలోకి తీసుకురండి, పునర్విచారణ చేయండి, లోతుగా విచారణ చేసి దోషులు శిక్షించాలి అనే పద్ధతిలో వారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వాళ్ళకున్న ఎవిడెన్స్ ఏదో, వాళ్ళకున్న అనుమానాలు వ్యక్తం చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు అనుకుంటాను బహుశా, నాకు కరెక్ట్ ఆర్ రాంగ్, కన్సల్ట్ కోర్టుకి వెళ్ళమని చెప్పినట్టు. ఎక్కడైతే ఇప్పుడు ప్రాథమిక కోర్టు ఉంటుంది కదా, విచారణ చేస్తున్న కోర్టు, ఆ కోర్టుకి అది సిబిఐ కోర్టు అంటే ప్రైమరీ కోర్టే కదా, ఆ ప్రైమరీ కోర్టుకి వెళ్ళమనింది బహుశా వెళ్ళినట్టున్నారు. ఆ కోర్టు పాక్షికంగా వారిచ్చిన అప్పీల్ ని తీసుకున్నట్టున్నారు. అంటే బహుశా వైఎస్ ప్రకాష్ రెడ్డి గారు లేదా అర్జున్ రెడ్డి సంథింగ్ ఇంకా ఒకరిద్దరిని కూడా విచారించాలి. ఏంటి బేసిక్, సునీల్ యాదవ్ ఎవరైతే దీంట్లో వివేకానంద రెడ్డి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో, బహుశా ఆధారాలు ఉన్నాయో, అతను రెగ్యులర్గా ఏదో వీళ్ళతో మాట్లాడినాడు కాబట్టి వాళ్ళని కూడా విచారించాలి అనే యాంగిల్ ఏదో తీసుకున్నట్టున్నారు. బహుశా ఏం జరుగుతుంది చూడాలి. వైఎస్ ప్రకాష్ రెడ్డి గారు వాళ్ళ బంధువు జగన్ గారికి, కాబట్టి విచారిస్తే ఏమవుతుంది, కొన్ని రోజులు మళ్ళీ హడావుడవుతుంది. కానీ ఎవరైతే దీంట్లో నిందితులుగా ఉంటారు, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో నిందితులుగా ఉంటారు, వాళ్ళు మీతో మాట్లాడినా, నాతో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా ఫోన్ కాల్స్ ఉన్నప్పుడు ఆ రిలవెంటెడ్ గా ఏ విషయమైనా మాట్లాడవచ్చు, మనకు తెలియదు కదా. కానీ రికార్డ్ అయింది అనుకోండి, అప్పుడు సహజంగా వ్యవస్థలు ఏం చేస్తాయంటే మీతో ఏం మాట్లాడి విచారిస్తారు వాళ్ళ యొక్క ఫోన్ కాన్వర్సేషన్ బట్టి. అయితే ఆధారాలు ఉంటే వాళ్ళని కూడా యాక్షన్ తీసుకుంటారు, ఆధారాలు అయితే విచారించి పంపించేస్తారు. కాకపోతే మన రాష్ట్రంలో ఉన్న మీడియా ధోరణి ఎట్లుంటాయి, బహుశా ఎవరన్నా వాళ్ళిద్దరిని ఎవరన్నా నోటీస్ ఇచ్చారనుకోండి, అయిపోయినాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి రేపు అలానే స్టార్ట్ చేస్తారు. కానీ దీనికి పనికొచ్చే వ్యవహారం పరిమితం కాకుండా బహుశా పాక్షికంగా వారు లేవనెత్తినటువంటి అంశాలు ఇంకొంతమందిని అదనంగా విచారించడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. బహుశా వాళ్ళకి నోటీస్ ఇస్తారు, బహుశా సమ్ ఎక్స్ మీతో ఫోన్లో ఏం మాట్లాడి అడుగుతారు, ఇంకేదైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి ఇవన్నీ అడుగుతారు, ఏదైనా సరైన ఆధారాలు ఉంటే వాళ్ళపైన యాక్షన్, లేకపోతే విచారించి ముగించేస్తారు. కాబట్టి వారు వేసిన పిటిషన్ వల్ల ఇంకొంతమందిని అదనంగా విచారించడానికి దోహదపడే అవకాశాలు ఉంటాయి. కానీ ఇయర్స్ పాస్ అయిపోతున్నాయి, కానీ అంటే దానికి సంబంధించి వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని ఊహాగానాలే కానీ క్లారిటీగా అయితే ముందుకు వెళ్ళట్లేదు. ఎక్కడ లోపం జరుగుతుంది అనుకోవాలి, ఎప్పటికొక కొలిక్ వస్తుంది? కొన్ని కీలకమైన కేసుల్లో విచారణ కొన్ని సందర్భాల్లో ఆలస్యం కూడా అవుతుంది, కానీ వీళ్ళని త్వరగా పూర్తి కావాలి. ఆలస్యం ఎందుకు అవుతుంది? ఇప్పుడు సునీత గారు ఫలానా ఇద్దరిని విచారించలేదు మీరు అని ఆర్గ్యుమెంట్ చేశారనుకోండి, కోర్టులు కానీ విచారణ సంస్థలు దాన్ని ఆధారాలు ఉన్నా లేకపోయినా విచారిస్తాయి. ఇప్పుడు విచారణ ఎందుకు జరగాలి? ఒకటి, నేరాలు చేసిన వాళ్ళని, తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం మాత్రమే కాదు, సమాజం దృష్టిలో విచారణ కరెక్ట్ గా జరిగింది అని అనుకోవాలి. ఇప్పుడు వారి తనయ్య సునీత గారు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, కొంతమందిని విచారించలేదు, కొంతమంది విచారణ పరిధిలోకి తీసుకెళ్ళలేదు. రేపు ఇది ఏమి చేయకుండా ముగించేసి తీర్పు ఇచ్చేసారు అనుకోండి, ఫలానా వ్యక్తుల్ని విచారించలేదు కాబట్టి ఇట్లాంటి తీర్పు వచ్చిందని రేపు వాళ్ళు అన్నారనుకోండి, సొసైటీ అనుమానిస్తుంది, సిబిఐ లాంటి రెప్యుటేషన్ ఆర్గనైజేషన్ నష్టం. కాబట్టి సాధారణంగా ఏం చేస్తారంటే ఆధారాలతో సంబంధం లేకుండా కూడా ఇట్లాంటి హై ప్రొఫైల్ కేసుల్లో అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తారు. ఎందుకంటే సమాజ విశ్వాసం కూడా పొందాలి. ఎందుకంటే నేను కరెక్ట్ గా విచారిస్తున్నాను, కరెక్ట్ గా విచారిస్తే సరిపోదు, కరెక్ట్ గా విచారిస్తున్నారని నిందితులు, బాధితులు, చూస్తున్న సమాజం కూడా అనుకోవాలి. ఎందుకంటే మనం డెమోక్రసీ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి. కాబట్టి మీరు అన్నట్టు లేట్ అవడానికి ఇది కూడా ఒక కారణం. రేపు అవినాష్ రెడ్డి గారు ఇంకో పిటిషన్ వేస్తారు, వీళ్ళందరూ విచారించారు, అసలు సునీత గారిని వాళ్ళ అల్లుని గారు విచారించమని వాళ్ళు అడిగారు, లేపు విచారించకుండా తీర్పు ఇచ్చేసారు అనుకోండి, వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే ఇంకొంచెం దొరుకుంటారు వీళ్ళు అంటారు కదా. అందుకని మాక్సిమం హై ప్రొఫైల్ కేసుల్లో కొంత ఆలస్యం అవుతుంది. రెండోది, ఇట్లాంటి పిటిషన్లు వేసినప్పుడు కూడా వెంటనే మేము మా టైం అయిపోయింది,
30 రోజులు అయిపోయింది పద పద అని అనరు, ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. బట్ ఈ సునీత గారి పిటిషన్ ని పాక్షికంగా సిబిఐ కోర్టు అలౌ చేయడం ద్వారా ఇంకొన్ని రోజులు పెరుగుతుంది, ఇంకొంతమందిని విచారిస్తారు. కాబట్టి రాజకీయ వాతావరణం ఎక్కువైపోయింది కదా ఆంధ్రప్రదేశ్లో, దాని చుట్టూ ఇంకొంచెం రభస జరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్. సార్, ఏపీ ప్రజలపై 15,651 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల వడ్డన మొదలు కాబోతుంది అనేది ఈరోజు మనం ప్రధాన దినపత్రికలో చూసాం. ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ అథారిటీ ఏదైతే జ్యుడిషియరీ విభాగం ఉందో వాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రబోల్ చేసింది. ఈ కారణాలతో మేము విద్యుత్ ఛార్జీలు ఈ స్లాబ్కి ఎంత ఎంత పోతున్నాం, పర్మిషన్ తీసుకోవాలి, కమిషన్ పర్మిషన్. అక్కడ ప్రజలు కూడా అభిప్రాయాలు అల్టిమేట్ గా వాళ్ళు ప్రభుత్వానికి చెప్తారు, జరిగిపోతుంది. అయితే విద్యుత్ ఛార్జీలు పెరగడం తప్ప తగ్గదు, జరగదు. ఒకటి, విద్యుత్ ఛార్జ్ ఎందుకు పెరుగుతాయి? మనకు విద్యుత్ డిపార్ట్మెంట్ లో 3 విభాగాలు ఉంటాయి. జనరేషన్ అంటే జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్. జనరేషన్ అంటే జనరేషన్ ఉత్పత్తి అవుతుంది విద్యుత్తు. ఆ విద్యుత్ ఉత్పత్తి అయ్యి డిస్కమ్లు అంటే డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ వచ్చే ముందు ట్రాన్స్మిషన్ ఉంటుంది. అంటే ఉదాహరణకు మొద్దనూరులో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది, అక్కడి నుంచి హైదరాబాద్కో విశాఖపట్నానికో ట్రాన్స్మిషన్ అంటే విద్యుత్ లైన్ ద్వారా వస్తూ ఉంటుంది. ఇట్లా ట్రాన్స్మిషన్ జరుగుతుంది. 3వ విభాగం మనకు నేరుగా కనపడేది, మనకు కరెంట్ వస్తుంది, మన దగ్గర బిల్లు వసూలు చేస్తుంటారు, వీళ్ళని డిస్ట్రిబ్యూషన్ డిస్కమ్లు అంటారు. అయితే డిస్కమ్లు మొత్తం కొలాప్స్ అయ్యే స్టేజ్కి వచ్చేసినాయి. కొలాప్స్ అయ్యే స్టేజ్కి అంటే వీళ్ళే ప్రధానంగా, అంటే వినియోగదారుడికి కరెంటు ఇచ్చేది వీళ్ళే, వినియోగదారుడి నుంచి డబ్బులు వసూలు చేసేది వీళ్ళే. అప్పుడు ట్రాన్స్మిషన్కి జనరేషన్కి డబ్బులు ఇచ్చేది వీళ్ళే, కొనుగోలుకి. అయితే ఎక్కడ సమస్య వస్తూ ఉంది? మొట్టమొదటి అంశం జెన్కో దగ్గర లేదా జెన్కో ప్రైవేట్ సంస్థలు కొంటున్నారు అనుకోండి, ఆడ విద్యుత్ ఒక యూనిట్కి 5 రూపాయలకు కొంటారు, లేదా 7 రూపాయలకు కొంటారు, కొన్ని సందర్భాల్లో పీక్ స్టేజ్లో 9 రూపాయలు 10 రూపాయలకు కూడా కొంటారు. కానీ మనకి ఎంతకి ఇస్తున్నారు యూనిట్కి వినియోగదారుడుగా? 4 రూపాయలు 5 రూపాయలు ఇస్తున్నారు. కమర్షియల్ అయితే 7 అట్లా ఇస్తున్నారు. కొంతమందికి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తారా? రెండోది, గృహ వినియోగదారులకు కూడా అక్కడక్కడ పేదలకు, దళితులకు, బండ్లహేతుల పేరుతో వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నారా? అంటే దీన్ని ఎవడు భరించాలి? ఇది మౌలికమైన ప్రశ్న. ఇప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తారు, వెల్ గుడ్. కానీ ఉచిత విద్యుత్ ఇచ్చినంత మాత్రం జెన్కోలో కరెంట్ ఉచితంగా రాదుగా, ట్రాన్స్మిషన్ లో ఉచితంగా రాదు కదా. అప్పుడు రైతులకు ఇచ్చిన ఉచిత విద్యుత్ యొక్క వెయిట్, ఆ డబ్బుల్ని ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది కదా, ప్రభుత్వ డిపార్ట్మెంట్కి చెల్లించాలి. ఉదాహరణకు ఉచితంగా రైతులకు ఇవ్వడం వల్ల 100 కోట్లు భారం పడుతుంది. 100 కోట్లు ప్రభుత్వం డిపార్ట్మెంట్కి ఇవ్వాలి, పేపర్ మీద ఇస్తారు, డబ్బులు ఇది. ఇట్లా కొన్ని వందల వేల కోట్ల రూపాయలు అప్పుల భారంలో కూడిపోయారు డిస్కమ్లు. ఇంకొంతకాలం పోతే నిలువున కొలాప్స్ అయ్యే పరిస్థితికి వచ్చారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఎవరు డబ్బులు కడతారో వాళ్ళని ఎత్తిన రాళ్ళేస్తుంటారు. ఇప్పుడు మీరు నేను మిడిల్ క్లాస్ లో ఉంటాం, అపార్ట్మెంట్ లో ఉంటాం, ఇళ్లలో ఉంటాం, మనం పక్కగా విద్యుత్ ఛార్జీలు కడతా ఉంటాం. కానీ ఇప్పుడు ఈ బకాయిలు ఉంటాయి కదా, బకాయిలు అంటారు, ఈ నష్టాలు అవి మన తినేస్తారు. మళ్ళీ ట్రోఅప్ ఛార్జ్ అని ముద్దు పేరు పెట్టి మనమేమో కరెక్ట్ గా బిల్లులు కడతాం, మళ్ళీ ఈ నష్టాలని మన తినేస్తారు. నిజానికి ప్రభుత్వం చెల్లించాల్సి మన తినేస్తారు. కాబట్టి భవిష్యత్తులో కూడా. రెండోది, ఆదాని నుంచి జగన్మోహన్ రెడ్డి గారు 2.45 ఎంతో కొన్నాడు, మీకు గుర్తుంటే. ఆ రోజు ఏం చేసినారు? సెకీ ద్వారా ఆదాని జగన్మోహన్ రెడ్డి గారికి 500 కోట్లు ఇచ్చేసినాడు, త్వరలో అరెస్ట్ అయిపోతారు, ఏదేదో మాట్లాడారు. ఇప్పుడు అదే ఆదాన్ని పిలుచుకొని ఇప్పుడు చంద్రబాబు గారు సమావేశమైనారు. ఇప్పుడు ఇంకా అంతకన్నా ఎక్కువ రేటు కొంటారంట. అంటే ప్రభుత్వం కొనుగోలు దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం ఇండి పవర్, ఈ సోలార్ పవర్ పెంచాలి. ఈ జనరేషన్ కి డిస్ట్రిబ్యూషన్ కి మధ్య ఉన్నటువంటి నష్టాలు ఏదైతే మీ వల్ల వస్తున్నాయో దాన్ని రీఎంబర్స్మెంట్ చేసేది ఎప్పటికప్పుడు ప్రభుత్వం. ఈ 3 చేయకపోతే, ఈ 3 చేయగలిగినంత కాలం మీ పైన, నా పైన, మిడిల్ క్లాస్ పైన భారాలు పెరుగుతూనే పోతుంటాయి. సార్, ఇప్పుడు ఎన్నికల టైంలో ఖచ్చితంగా కరెంటు ఛార్జీలు పెంచము అని అన్నారు కదా, ఎక్కడ పోయే ఆ వాగ్దానాలు? వచ్చి 1.5 year అయ్యిందంటే. కూటమి ఇది చెప్పలేదు ఎలక్షన్ అని ఒకటి చెప్పగలరా మీరు? ఆంధ్రప్రదేశ్లో ఇది చెప్పలేదు కూటమి అని చెప్పి ఏమైనా ఉన్నాయా? అన్నీ చెప్పినారు వాళ్ళు, కానీ ఏవి అమలు కావడానికి ఇవన్నీ ఫైనాన్స్ పెంచము పక్కన పెడితే వీలైతే తగ్గిస్తామని కూడా అన్నారు. విద్యుత్ విభాగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు భ్రష్టు పట్టించాడు, మేము వచ్చిన తర్వాత గాడిలో పెడతాం అన్ని చెప్పి ట్రోఅప్ ఛార్జీలు రద్దు చేసేస్తాం, చాలా మాట్లాడినారు. దాదాపు ప్రజలు దాన్ని నమ్మి కొంతమంది ఓటుగా వేస్తుండొచ్చు. ఏదైనప్పటికీ కూడా ఇది ఎన్నికల వరకే పరిమితం. విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రభుత్వాలు మాట్లాడేదంతా ఎన్నికల ఉపన్యాసాలకు పరిమితం అవుతాయి తప్ప. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు డిస్కమ్లు నష్టాలు వస్తున్నాయి, మన మీద భారం వేసేస్తున్నారు. నష్టాలు ఎందుకు వస్తాయి?
కొంతమందికి సబ్సిడీ కింద ఇస్తారు, కొంతమంది ఖర్చుల కింద ఇస్తారు, కొంతమందికి ఫ్రీగా ఇస్తారు. ఇవన్నీ ఇవ్వడం కరెక్టే, కానీ దానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం ఎప్పటికప్పుడు డిస్కంలకు ఇచ్చేస్తే నష్టాలు రావు. నష్టాలు రానప్పుడు మన మీద నెత్తినేయరు. వీళ్ళు ఏం చేస్తారు, డిస్కంల మీద వేసేస్తారు, జీవోలు ఇచ్చేస్తారు, ₹1 ఖర్చు, ₹1 డబ్బులు ఎవరు. అందువల్ల పేరుకుపోయి డిస్కంలు ఇంకా కొలాప్స్ అయిపోతుందనే స్టేజ్కి వచ్చినప్పుడు ఏం చేస్తారు, ట్రోప్ ఛార్జీలు పెట్టి గతంలో జరిగినటువంటి బకాయిలు మన బకాయిలు పడింది, ప్రభుత్వం బకాయిలు పడింది, సబ్సిడీలు తిన్న బకాయిలు, సంబంధం లేని బకాయిలు పడిన మన ఎత్తిన బకాయిలు కూడా వసూలు చేసేస్తారు. అందువల్ల గతంలో ఈవీఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది, ఎందుకు వేస్తారు ట్రోప్ ఛార్జీలు అని. దాన్ని వెనక్కి కూడా ఇమ్మనింది, మళ్ళీ సర్దుబాటు చేస్తా ఉన్నారు. సర్దుబాటు ఛార్జీలు, ట్రోప్ ఛార్జీల పేరుతో ప్రభుత్వం వల్ల, డిపార్ట్మెంట్ నిర్వాహకం వల్ల వచ్చే నష్టాలన్నింటినీ పద్ధతిగా క్రమశిక్షణగా కట్టే మిడిల్ క్లాస్ పైన భారాలు మోపేసి చేతులు దులుపుకునే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి. బహుశా రేపు సంవత్సరం జరుగుతాయి, వచ్చే సంవత్సరం చేస్తాయి. నేను చెప్పిన విషయాలు పరిష్కారం అయినంత వరకు ఇది కంటిన్యూ అవుతుంది. ఓకే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయము, మెడికల్ కాలేజెస్కి సంబంధించి ఏపీలో మాత్రమే మొన్నటి వరకు వాళ్ళు వాయిస్ వినిపించడం చూసాం. ఇప్పుడు ఇది ఢిల్లీ పార్లమెంట్ వరకు వెళ్ళింది. ఓకే, దీని ఎఫెక్ట్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీ విషయంలో రూట్ మార్చింది. ఒకటి, సంతకాల సేకరణ ఫస్ట్ ఆందోళన చేసింది, తర్వాత సంతకాలను సేకరణ చేసింది. వాటిని నిన్న, ఈరోజు, రేపు వరుసగా రాష్ట్ర కేంద్రానికి పంపించేస్తారు. బహుశా 17వ తేదీ 18వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కి వినత పత్రాలు ఇస్తారు. ఆ తర్వాత కోర్టులో కూడా పిటిషన్ వేసి ఆలోచిస్తున్నారు. ఒక దశ. ఇప్పుడు రెండో దశలో ఏం చేస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కెపాసిటీ ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్లో ప్రజల అభిప్రాయంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో తొలి ప్రయత్నంగా విజయవాడ నగర మేయర్ భాగ్యలక్ష్మి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయరు, ఒక మంచి ప్రయత్నం అయితే చేశారు. పార్టీగా వారిని అభినందించాలి. ఆమె ధైర్యంగా కూడా నిలబడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ భాగ్యలక్ష్మి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు వారు కలిపి ఒక తీర్మానాన్ని ప్రపోజ్ చేశారు. పీపీఈ పద్ధతిలో తీసుకొస్తున్నటువంటి మెడికల్ కాలేజీలు ప్రజలకు నష్టం కాబట్టి విజయవాడ నగరపాలక సంస్థ నిరసన వ్యక్తం చేస్తా ఉంది, ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అంటే విజయవాడ నగరపాలక సంస్థ సిఫారసు చేస్తేనో, మేయర్ భాగ్యలక్ష్మి గారు సిఫారసు చేస్తేనో జరగదు. కానీ ప్రజల ఆకాంక్ష ఇక్కడ రిప్రజెంటేట్ అయింది. విజయవాడ నగరంలో లక్షలాది మంది సంతకాలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పోయి విజయవాడ నగరం ఇచ్చారు. ఇప్పుడు భాగ్యలక్ష్మి గారి నాయకత్వంలో ఉన్నటువంటి విజయవాడ నగరపాలక సంస్థ తీర్మానం చేయడం ద్వారా విజయవాడ నగర ప్రజల అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. అందువల్ల ఆ మూవ్మెంట్ కి ఒక బలం చేకూర్చింది. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేయర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జడ్పీ చైర్మన్లు, పంచాయతీ సర్పంచులు, మున్సిపల్ చైర్మన్ అందరూ రేపటి నుంచి అదే స్టార్ట్ చేస్తారు. అన్ని మున్సిపాలిటీలో, అన్ని పంచాయతీల్లో తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో ఏమీ కాదు, కానీ కోట్లాది మంది ప్రజలు ఎవరైతే సంతకాలు పెట్టారో అవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి, మా గురించి ఆలోచించారని. ప్రభుత్వం మీద ఒక రాజకీయ ఒత్తిడి పెరుగుతుంది, కాబట్టి మల్టిపుల్ గా వస్తుంది. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుకున్నట్టున్నారు, విజయవాడ ఎట్లా తీర్మానం చేస్తారు, మనకేమి సంబంధం అని. మనకేమి సంబంధం లేదు, బట్ ప్రజల ఆకాంక్షలకు అది కూడా రిప్రజెంటేటివ్ బాడీ కదా. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేస్తాం కదా, ఏమని, కేంద్ర ప్రభుత్వం మాకు ఈ డబ్బులు ఇవ్వాలి, ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఏం సంబంధం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి? ప్రత్యేక హోదా ఇచ్చేది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కాదు, ఢిల్లీ. ఎందుకు తీర్మానం చేస్తే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క రిప్రజెంటేటివ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కాబట్టి మేము తీర్మానం చేస్తాం. పర్ఫెక్ట్లీ కరెక్ట్. బట్ విజయవాడలో మేయర్ గారు ప్రయత్నించినటువంటిది విజయవాడ ప్రజల అభిప్రాయాన్ని రిఫ్లెక్ట్ చేసినారు. వాళ్ళందరూ కూడా సంతకాలు పెట్టారు, ఆమె కూడా సంతకాలు పెట్టించింది. కాబట్టి ఈ విజయవాడ మేయర్ ఒక రకంగా వైసీపీలో ఒక మంచి పాత్ర పోషించారు. ఆమెను ఆదర్శంగా అందరూ తీసుకొనితే ఆ పార్టీకి, ప్రజలకు మంచిది. దీని కంటిన్యూషన్ గా లోక్సభలో కానీ, అదే విధంగా రాజ్యసభలో కానీ, సుభాష్ చంద్రబోస్ గారి నాయకత్వంలో రాజ్యసభలో, ఎంపీ మిథున్ రెడ్డి గారి నాయకత్వంలో లోక్సభలో ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు కూడా రిఫ్లెక్ట్ చేస్తున్నారు. పార్లమెంట్ లో అడిగితే కేంద్రం ఏం చేస్తుంది అని అడగచ్చు. ఫైనాన్స్ మినిస్టర్ కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళకి ఏం సంబంధం ఉంది. ఎందుకంటే 17 మెడికల్ కాలేజీకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు ప్రభుత్వంలో? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 2, ఇప్పుడు వరకు కన్స్ట్రక్షన్ లో ఉన్న సంస్థలకు 40% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, భవిష్యత్తులో కూడా ఇస్తుంది. కాబట్టి మీ నిధులు కూడా దాంట్లో ఉన్నాయి, ప్రైవేట్ పరం అయిపోతుందని చెప్పడం ద్వారా వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారనుకోండి, ప్రభుత్వం మీద నైతికమైన సమస్య పడుతుంది. ఈ మల్టిపుల్ గా, అంటే ప్రభుత్వం మీద ఎంత వీలైతే అంత ఒత్తిడి చేద్దామనే ధోరణితో బహుశా ఇచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ చేసినటువంటి ఒక ప్రయత్నం ఖచ్చితంగా కొత్త రూపం దాల్చుకుంటుంది.
ఇంకా అన్ని పబ్లిక్ రిప్రజెంటేటివ్ తీర్మానాలు, అందువల్ల నైతిక బలం పెరుగుతుంది, అది కొనసాగిస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, మిథున్ రెడ్డి గారు లోక్సభలో బ్యాలెట్ పేపర్కి సంబంధించిన ఇష్యూని లేవనెత్తారు. అంటే ఈవీఎంల ద్వారా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయని చెప్పి అటు రాహుల్ గాంధీ గారు అనడము చూసాం. మిథున్ రెడ్డి గారు కూడా లోక్సభలో మాట్లాడారు, బ్యాలెట్ పేపర్ మళ్ళా తీసుకొస్తే మంచిది అని. మీరేమనుకుంటున్నారు? మిథున్ రెడ్డి గారు ఆ పార్టీ యొక్క అభిప్రాయాన్ని, ఆ పార్టీ ఏదైతే మొదటి నుంచి మాట్లాడుతుందో దాన్ని ఎఫెక్టివ్ గా లోక్సభలో ప్రజెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభ ఫ్లోర్ లీడర్ గా మిథున్ రెడ్డి గారు లేవనెత్తిన అంశం ఏంటి? 2-3 అంశాలు రేపతిచ్చారు. మొట్టమొదటి అంశం, ఈవీఎంల నిర్వహణ పైన అనుమానాలున్నాయి. ఈ అనుమానాలని ఎలక్షన్ కమిషన్ నివృత్తి చేయకపోగా అనుమానాలు పెంచే విధంగా వ్యవహరిస్తుందని కేటగిరీ చెప్పారు. ఎలా చెప్పాడు? విజయనగరం పార్లమెంట్ పరిధిలో మామూలుగా బ్యాటరీస్ ఉంటాయి, ఈవీఎంల బ్యాటరీస్. ఈవీఎంల బ్యాటరీస్ 100% 90% ఛార్జింగ్ చేసి దాదాపు 12 గంటలు 15 గంటలు పెడతారు కదా ఎలక్షన్ మనం ఓటేసేటప్పుడు. పెట్టి తర్వాత క్లోజ్ చేసేసి బహుశా స్విచ్ ఆఫ్ చేసేసి కూడా ఈ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరుస్తారు. ఇప్పుడు ఉదాహరణ 90% ఈమెయిల్ ఛార్జింగ్ జరిగింది అనుకోండి స్వర్ణ గారు, దాదాపు 12 గంటలు పని చేస్తుంది కదా, వర్క్ చేస్తుంది కదా. ఆ తర్వాత మన రాష్ట్రంలో 20 రోజులకో 25 రోజులకో కదా కౌంటింగ్ జరిగింది. మే 13 ఎప్పుడో జరిగింది, 4వ తేదీ రిజల్ట్స్ వచ్చింది. 20-24 రోజులు. ఇప్పుడు మళ్ళీ ఆ ఈవీఎంల యొక్క బ్యాటరీ చెక్ చేస్తే తగ్గాలనా పెరగాలనా? అంటే ఈవీఎం బ్యాటరీలు ఎంత ఉందని పోలింగ్ జరిగేటప్పుడు ఏజెంట్కి చూపిస్తారు. ఈ ఈవీఎం బ్యాటరీలో ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఈవీఎం బ్యాటరీలో ఎంత ఛార్జింగ్ చూపిస్తారు మాకు. చూపించిన తర్వాత ఒక 70-90% ఉన్నింది అనుకోండి స్టార్టింగ్ లో, మళ్ళీ 95% ఉన్నింది అనుకో, అంటే ఈ పోలింగ్ స్టార్ట్ అయ్యే టయానికి ఉన్న ఈవీఎం బ్యాటరీ కన్నా పోలింగ్ అయిపోయి ఆ తర్వాత 20 రోజుల పాటు స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న ఈవీఎం బ్యాటరీలు పెరిగినాయి, ఛార్జింగ్ పెరిగినాయి. ఇది అనుమానం అంటారు. నేనేమంటే వాళ్ళు చెప్పింది రైటా తప్పు కాదు. ఎలక్షన్ కమిషన్ నివృత్తి చేయాలి కదా ఎందుకు పెరిగిందని. లేకపోతే ఇదేదో జరిగిందని ఎందుకు మిథున్ రెడ్డి గారు అనుమానించకూడదు? ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మిథున్ రెడ్డి గారు లేవనెత్తిన అంశం, ఈవీఎంలకి ఈవీ మిషన్లకి ప్యాడ్లకి 2 ఉంటాయి. మీరు కూడా ఓటేస్తుంటే మనం ఈవీ మిషన్ లో నొక్కుతాము, ఈవీ ప్యాడ్లు చూస్తాం నేను ఏ పార్టీకి ఓటేసాను. ఎలక్షన్ ప్రాతినిధ్య చట్టం ప్రకారం 40 రోజుల పాటు అవి భద్రపరచాలి. వీళ్ళు 20 రోజులకే డిస్మాండిల్ చేసి పడేసినారు. ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది స్వర్ణ గారు, ఈ పోలింగ్ బూత్ లో తప్పు జరిగిందని. మీరు ఎట్లా చెక్ చేస్తారు? ఈవీఎం మిషన్లకి ఈవీ ప్యాడ్లు కరెక్ట్ గా ఉండలేదు చూసుకొని చెప్తారు. ఇప్పుడు ఈవీ ప్యాడ్లే తగలెట్టేసినారు, ఇప్పుడు ఏం చేస్తారు? కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన ఏ ప్రశ్నకి సమాధానం ఎలక్షన్ కమిషన్ నుంచి లేదు కాబట్టి మేము అనుమానిస్తాం ఇది మారేది కాదు. కాబట్టి దీనికి ఏకైక పరిష్కారం బ్యాలెట్ పేపర్. దానికి పేపర్ ఉదాహరణకు ఇప్పుడు బాగా అభివృద్ధి చెందిన అమెరికా, బాగా అభివృద్ధి చెందిన దేశాలన్నీ బ్యాలెట్ పేపర్ వాడుతున్నాయి. అంటే మనం కూడా వాడదాం. ఒక రోజు ఆలస్యం అవుతుందనే పేరుతో 5 ఏళ్ళు జీవితాలను పరంగా పెట్టలే, 5 ఏళ్ళ జీవితాన్ని ప్రభుత్వానికి ఇస్తున్నాం ఓటర్ గా. నేను నా ఓటుకి అంత విలువ ఉంది, ఈ దేశాన్ని ఈ సంపదను వేల కోట్లు లక్షల కోట్లు మీకు అప్పగిస్తున్నాం, కానీ నా ఓటుకి 24 గంటలు ఓపిక లేదా? కాబట్టి మిథున్ రెడ్డి గారు చాలా పర్ఫెక్ట్ గా ఆ పార్టీ వాయిస్ ని లోక్సభలో ఖచ్చితంగా దేశాన్ని ఆకర్షించే పద్ధతిలో వ్యక్తీకరించారు. అది ఖచ్చితంగా మంచి ప్రయత్నమే జరిగింది. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.